హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ డీటెయిల్స్కి సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి అయితే మాట్లాడదామండి. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా తినబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్, లాస్ట్ వరకు. అయితే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. సో మ్యాటర్లోకి వస్తే కనుక పోస్టల్ డీటెయిల్స్కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్స్ అయితే చూసాం. చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి కట్ ఆఫ్స్. అందరూ చూసి కూడా షాక్ అవ్వడం అయితే జరిగింది. ఇన్ కేస్ మేము కూడా షాక్ అవ్వడం అయితే జరిగింది, ఎందుకంటే అంత హై కట్ ఆఫ్స్ అనేవి మేము 2024లో కూడా అయితే చూడలేదు. బట్ ఇప్పుడు చాలా ఎక్కువ కట్ ఆఫ్ అనేది అయితే ఉంది. అండ్ అదేవిధంగా సెకండ్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు, అసలు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది. సో మన ఛానల్లో ఆల్రెడీ అయితే నేనైతే చెప్పడమే జరిగింది సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందో. సో సెకండ్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక తప్పకుండా కట్ ఆఫ్స్ అనేవి హైగానే ఉంటాయండి. 95 to 100. 95 కూడా అయితే తక్కువ. మన తెలుగు స్టేట్లో మాట్లాడుకుంటే 99, 100 ఇలాగే ఉండే అవకాశాలు కూడా అవుతున్నాయి. సో ప్రభుత్వం ఏదైనా చేంజ్ చేస్తే కనుక అప్పుడు చెప్పలేం, దాంట్లో ఏమైనా చేంజ్ అయ్యి తగ్గడానికి అవకాశాలు అయితే ఉంటాయి. బట్ వేరే స్టేట్లో అప్లై చేసుకున్న వారికి, వేరే సర్కిల్స్లో పెట్టుకున్న వారికి కొంచెం అవకాశం అవుతుందని అయితే చెప్పొచ్చు. 85 నుంచి 100 మధ్యలో ఉన్న వారికి. నేను ఆల్రెడీ ముందుగా చెప్పాను, నార్త్ ఈస్ట్లో పెట్టుకున్న వారికి అయితే కొంచెం అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికైనా నార్త్ ఈస్ట్లో కట్ ఆఫ్ తక్కువగానే ఉంటుందని చెప్పాను. సో అలా పెట్టుకున్న వారికి ఎవరైనా ఉంటే కనుక వారైతే 85 నుంచి 100 మధ్యలో ఉంటే కనుక మీరు లిస్ట్లో నేమ్స్ అనేవి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎస్పెషల్లీ ఎస్సీ క్యాండిడేట్స్ అయితే తప్పకుండా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అదేవిధంగా సెకండ్ మెరిట్ లిస్ట్ డేట్ అనేది నేను చెప్పాను 25, 26, 27 ఈ డేట్స్లో తప్పకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది అయితే రిలీజ్ అవుతుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇప్పుడైతే ప్రాపర్గానే జరుగుతున్నాయి. బట్ కొంచెం అభ్యర్థులు అనేవారు తక్కువ మంది అయితే వెళ్తున్నట్టుగా అయితే తెలిసింది. ఎందుకో మరి తెలీదు, అంటే వేరే సర్కిల్స్కి వెళ్ళి పని చేయాలా, వేరే సర్కిల్కి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, ఇలాంటి ఇబ్బందుల్లో అయితే ఉన్నారు కొందరు. సో కొందరు అయితే ఇష్టం లేకుండా అయితే వెళ్ళట్లేదు. అలాంటి వాళ్ళందరి పేర్లు కూడా మళ్ళీ లిస్ట్లో, అంటే సెకండ్ లిస్ట్లో లేదా థర్డ్ లిస్ట్లో అయితే నేమ్స్ అనేవి వాళ్ళ వేకెన్సీలో మిగతా వారిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది గైస్ వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే కనుక. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చాడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.